వారు నడిచినటువంటి బాబా ప్రేమ ప్రయాణం మనం అంత సులువుగా అంటే పెద్దలందరూ మనకి ఎన్నో సదుపాయాలు సమకూర్చి ఈరోజు ఇంత విశాలమైనటువంటి ఈ ప్రేమ మందిరాన్ని మనకి అటువంటి పెద్దల ద్వారా ఇక్కడ మనకి నిర్మితం జరిగింది. మరి అంత చక్కటి నిర్మాణమైనటువంటి మందిరంలో ఈరోజు మనం వచ్చి ఇక్కడ కూర్చొని కార్యక్రమాలు జరుపుకుంటున్నామంటే దాని వెనుక సులోచనమ్మ గారు లాంటి అనేక మంది యొక్క పెద్దల అనుభవం, వారు చూపించినటువంటి మార్గం వల్ల ఇక్కడ ఇంతటి మందిరం మనకి ఏర్పాటు జరిగింది. అలాగే బాబా విషయాల్ని పాటల రూపంలో కానీ ఆవిడ ఉపన్యాసంలో కానీ మనకి చాలా చక్కగా అందిస్తూ ఉండేది. బయట ఎటువంటి కార్యక్రమాలు జరిగినా మనకి ఇక్కడ ఈ మందిరం లేని రోజుల్లో కూడా ఎక్కడెక్కడి నుంచో మన సెంటర్కి వచ్చేటువంటి భక్తులకు కానీ బాబా ప్రేమికులకు చలపలు రాగానే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు కూడా వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళకి సదుపాయాలని జరుగుతున్నాయా లేదా అని తరచు చూసేటువంటి వ్యక్తి సులోచనమ్మ గారు. మరి ఇంకా ఆవిడ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆవిడ చూపినటువంటి మార్గంలో అందరితో ప్రేమగా ఎలా మెలగాలి అనేటువంటిది ఆవిడ చూసే మనం అందరం నేర్చుకోవాలి. కాబట్టి బాబా మనకి ఆవిడ ఇంకా మనకు తగిన సూచనలు ఇస్తూ మనందరినీ నడిపించేటువంటి అవకాశాన్ని, ఆరోగ్యాన్ని మన సులోచనమ్మ గారికి బాబా కల్పించాలని కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. సులోచనమ్మ గారిని వేదిక మీదకి మన ప్రెసిడెంట్ గారిని తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రెసిడెంట్ గారు అంటే ఎవరో తెలియదు కదా. ఈ రోజు సులోచనమ్మ గారు మళ్ళీ మాట్లాడకుండా బాబా వినేలాగా చేస్తారని నేను కోరుకుంటూ అందుకే ఈ రోజు మా మాట ఈ సందర్భంగా సులోచన గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఎప్పుడో చెప్పాలి సంచికి వచ్చినప్పుడల్లా మీరు మాట్లాడుకుంటూ కూర్చోకూడదు. జై బాబా ఇంట్లో నాకు మాట్లాడమన్నారు, మాట్లాడాలి. ఈరోజు బాబా అంటే ఎట్లా మన అందరికీ కూడా జన్మనిచ్చినటువంటి అందులో
నాకు కూడా జన్మించారు, ఇంతకాలం అడ్డు పెట్టారు. సరే, బాబా గురించి చెప్పాలంటే చాలా అందరికీ తెలిసిన విషయమే బాబా గురించి. చాలా వస్తాయి కానీ చాలా ధైర్యం అనుభవాలు చెప్పడం కాదు, మనం ఎలా జీవించాలి, మనం ఎట్లా నడుచుకోవాలి, మనం బాబా ప్రేమికులుగా ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే, చాలామందికి పైనే చూస్తారు కానీ వాళ్ళ అంతరంగాన్ని చూడరు. అంతరంగంలో బాబాని ప్రేమిస్తున్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి అని ముందు జన్మ అని మనం తెలుసుకోవాలి. కనుక మన నడవడిక, మన మాట తీరు ఇదంతా కూడా బాబా పరంగానే ఉండాలి. మన సొంత అభిప్రాయాలుగా ఉండకూడదు. ఏది మాట్లాడినా ఏది చేసినా అంతా మనలో అంతర్యామిగా ఉన్నటువంటి బాబానే మాట్లాడుతున్నారు, బాబానే చేస్తున్నారు, బాబానే పాడుతున్నారు, బాబానే అనుకుంటున్నారు అని అంతా కూడా బాబా మీద. బాబా అంటే ఎవరసు భగవంతుడు అని అందరికీ తెలియదు. భగవంతుడి కోసం పట్టు పెడతారు, ఎక్కడెక్కడికో. భగవంతుడు అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. ఆ పరమాత్మని గురించి ఎవరికీ తెలియదు. అవన్నీ చెప్తానంటే పరాత్పర పరబ్రహ్మ స్థితి, పరమాత్మ స్థితి, సృష్టి స్థితి, లైకాత్మ స్థితి ఇవన్నీ చెప్పుకుంటే కానీ అర్థం కాదు. కనుక క్లుప్తంగా చెప్పాలంటే భగవంతుడంటే ఎవరికీ తెలియదు. గుళ్ళలోనూ గోపురాల్లోనూ అక్కడున్నాడు ఇక్కడున్నాడని ఇక్కడికి పరిగెడుతూ ఉన్నాం. అదంతా కాదు. ఏదైనా మంచి జరిగిందనుకోండి, నేను అక్కడికి వెళ్ళి ఆ భగవంతుని కొలిచాను, ఇంకా నాకు ఈ మంచి జరిగింది అంటాం. కాదు, భగవంతుడికి ఈ ఉద్యోగం కాదు. ఆయన పనుల్లో ఏమిటంటే భగవంతుని యొక్క పని నిన్ను నీవుగా తెలుసుకొని నీవు భగవంతునిగా మారడమే ఆయన పని. భగవంతునిగా చేయటమే, అనంతటి వాడిగా చేయటమే భగవంతుని యొక్క పని. అందుకే మనకి ఈ భగవంతుడు కనుక మనం భగవంతునిగా గుర్తించి ఆయన చెప్పిన బాటలో నడుచుకుంటూ ఉంటే తప్పనిసరి మనం ఆయన వాంఛించినట్టుగా మనం కూడా ఆ స్థితికి వెళ్ళగలం. ఎందుకంటే మనలో జన్మ వచ్చిందంటే ఒక ప్రయోజనం కోసమే వచ్చింది. ఆ ప్రయోజనం ఏంటి? కోపం. నేనెవరో తెలుసుకోవడం కోసమే నీ మానవ జన్మ. కానీ నేనెవరో తెలుసుకోవడం పోయి నువ్వెవరో తెలుసుకోవడంలో మొదలెడుతుంది. కనుక అది కాదు మన యొక్క వాంఛితం. బాబా యొక్క వాంఛితం కూడా అది కాదు. నువ్వెవరో తెలుసుకోవాలంటే నీ నడవడిక ఎట్లా ఉండాలి, నీ మాట తీరు ఎట్లా ఉండాలి, నీ ప్రవర్తన ఎట్లా ఉండాలి. ఒక చోటుకు వచ్చినప్పుడు ఇప్పుడు బాబా ప్రేమికులుగా మనం ఇక్కడికి వచ్చాం. వచ్చినప్పుడు ఎలా నడుచుకోవాలి, వచ్చినప్పటి నుంచి మాటలు మాట్లాడుతూ కూర్చోవడం కాదు. ఇక్కడ బాగా కూర్చో ఉండాలి, ఏం చెప్తారో వినాలి. బాబానే ఆ గంట సేపు బాబా చూపు అక్కడే ఉంటారు. ఎప్పుడైతే బాబా ఉంటే నీ చూపు ఉంటుందో బాబా యొక్క కరుణ నీ మీద కలుగుతుంది. ఎందుకంటే నీ మనసు బుద్ధి చిత్తము
బాబా ఎదురు పెట్టి బాబాని చూస్తున్నావు కనుక బాబా నిన్ను అనుగ్రహించగలుగుతున్నాడు. బాబా అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి? బాబా ఏం చెప్పాడు? ఇప్పుడు ఇంట్లోనే నాకు ఇన్ని దండం వేసి ఇన్ని పువ్వులు పెట్టి ఇన్ని మొక్కలు పెట్టి ఇలాలు పెట్టి ఇవి పెట్టి ఇవన్నీ చేయటం కాదురా. తోటి మానవుని ప్రేమించు, నిస్సహాయ స్థితిలో ఉన్న వాడికి సేవ చెయ్యి, సహాయం చెయ్యి. అది బాబా వెతికి వెతికి పేదవారిని వెతికి చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం అటువంటి కార్యక్రమాలు చేయలేకపోయినా మనకు తారసపడినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి మనం సేవ చేస్తే బాబాకు ఇవన్నీ చేసినట్లే. మరి ఇవన్నీ ఎందుకండి అంటారేమో, చేస్తారు అంతే, చేసుకుంటూ వస్తారు. ఇవన్నీ ఉంటేనే ఆనందం. మరి జీవుడికి తినాలి, కావాలి, చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకు ఇవన్నీ బాబా తింటాడా? ఇవన్నీ బాబా పంచాడా? మనం గట్టేసామని బాబా సంతోషిస్తాడా? కాదు. నువ్వు ఎప్పుడైతే నేను 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 అని ప్రతి దానికి కూడా నేనును ఉపయోగిస్తావో అది బాబా ఇష్టపడడు. అది బాబా ఇష్టపడడు. ఎందుకంటే ఈ నేను పరిమిత నేను. ఎట్లా? ఈ శరీర తాదాత్మ్యతతో, ప్రాణ తాదాత్మ్యతతో, మనసు యొక్క తాదాత్మ్యతతో ఉన్నటువంటి నేను బాబా దాకా చేరదు. ఎన్నిసార్లు నువ్వు బాబా 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 అని పిలిచినా కూడా బాబా దగ్గరికి చేరదు. ఈ మూటిని కూడా అధిగమించి నువ్వు ఒక్కసారి బాబా ఎక్కడున్నావు అంటే ఇదిగో నీ దగ్గరే ఉన్నాను అని ఉంటాడు. అది ఆ స్థితికి మనం చేరాలి. అంటే ఏం చేయాలి? తోటి వారిని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? భగవంతుడు అనంతుడు కనుక అనంతమైనటువంటి స్థితిలో అందరిలోనూ పేదవాళ్ళలో ఉన్నాడు, ధనికుల్లో ఉన్నాడు, లేని వాళ్ళలో ఉన్నాడు, పిచ్చివాళ్ళలో ఉన్నాడు, దొంగలో ఉన్నాడు, దొరల్లో ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. వీరని వారిని వీరని కాదు, అంతటా అన్నిటా జీవరాశుల్లో కూడా బాబానే ఉన్నాడు. ఏ రకంగా? పరమాత్మయే. ఆ పరమాత్మలో మనం ఒక బిందువు ఆత్మ. ఈ ఆత్మను కనుక మనం తెలుసుకుంటే ఏమని తెలుసుకోవాలి? నేనే ఆత్మని, నేను పరమాత్మలోనే ఉన్నాను. ఇప్పుడు ఈ గదిలోనే ఉన్నాం, బయట లేకుండా నేను ఈ గదిలోనే ఉన్నానని ఎట్లా అనుకుంటున్నాము, అట్లాగే పరమాత్మలోనే నేను ఉన్నాను అని మనం పరమాత్మని మనము పరమాత్మలో మనం చేరడానికి, పరమాత్మగా మనము అవడానికి, పరమాత్మ యొక్క స్థితిని పొందటానికి ప్రయత్నం చేయాలి. దానికి కావలసినటువంటి జీవితం జీవించాలి. ఏ బాబా అయిపోయింది.